వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కుడాకేఫ్ గంగారం రాజీవ్ గాంధీ విగ్రహం నుండి చందానగర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జెర్పేటి జైపాల్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, పూజిత గౌడ్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీలు ఈ దేశ సామాజిక ఆర్థిక బలానికి వెన్నెముక అని, వారికి సమాన హక్కులు అవకాశాలు కల్పించకపోతే నిజమైన సామాజిక న్యాయం సాధ్యం కాదు అని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బీసీ సమాజ అభ్యున్నతికి కట్టుబడి ఉందని అన్నారు. బీసీ రిజర్వేషన్లను పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో బీసీలకు సముచిత భాగస్వామ్యం ఇవ్వాలని, బీసీ రిజర్వేషన్ల పెంపు, వర్గీకరణ అమలు చేసి రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్లతో తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మద్దతు తెలిపింది తెలిపారు. నల్ల సంజీవరెడ్డి, రామస్వామి యాదవ్, శేఖర్ సాగర్, అనిల్ కుమార్ యాదవ్, మహిపాల్ యాదవ్, లక్ష్మీనారాయణ గౌడ్, ఆజిం, బాష్పాక యాదగిరి, మారెల్ల శ్రీనివాస్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42 రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చట్టసభల్లో ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగిందో అక్కడ జరిగినటువంటి జాప్యం మరి చట్టపరమైనటువంటి లొసుగులను చూసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి సందర్భంలో మరి ప్రజలంతా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి స్పందించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అఖిల బీసీ సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా మన బీసీ హక్కుల పరిరక్షణ కోసం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చట్టసభల్లో తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది.
అదే మాదిరిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమంలో మద్దతు పలకాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు శేరిలింగంపల్లిలో క్షేత్రస్థాయిలో ప్రతి డివిజన్ లో కూడా మరి ఈ బంద్ కార్యక్రమానికి మద్దతు ప్రకటించే క్రమంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇక్కడ మరి ఉప్పర రాష్ట్ర సంఘ అధ్యక్షుడు మన శేఖర్ సాగర్ గారు, శేరిలింగంపల్లి బీసీ సంఘ అధ్యక్షులు శ్రీ బేరి రామచందర్ యాదవ్ గారు, ఆల్విన్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, అదే మాదిరిగా శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ గారు, అఫీస్పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పూజిత గారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ పెద్దలు అన్న జయపాలన్న గారు ఈ కార్యక్రమాన్ని మరి బలపరిచే క్రమంలో రెడ్డిలు కమ్మవాళ్ళు అందరూ కూడా మరి కులమత ప్రాంతాలకు అతీతంగా సాంఘీభావం తెలిపి 42% ఏదైతే మరి మన అసెంబ్లీలో అంకురార్పణ చేయడం జరిగిందో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అది ప్రస్తుత తరానికి భవిష్యత్ తరానికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ మరి ఆ సాకారం చేసే క్రమంలో మరి తీసుకున్నటువంటి 42 రిజర్వేషన్ ఆచరణలో వస్తే గాని కలల సాకారం కాదన్నటువంటి ఆలోచనతోటి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ముందుకు సాగడం జరిగింది. ఇది మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఇది దేశ వ్యాప్తంగా కూడా ఒక దిక్సూచిగా నిలుస్తూ దేశంలో కూడా ఇలాంటి ప్రక్రియ చోటు చేసుకోవాలని చెప్పి మన లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు మరి కులగణనలో జనగణన చేయాలి, చేసి 42% రిజర్వేషన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా మరి మాటలకే పరిమితం కాకుండా చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. అది దేశ వ్యాప్తంగా కూడా చెంది దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు అన్ని రంగాలలో ముందుకు సాగే విధంగా మనం చట్టసభల్లో పార్లమెంట్ లో కూడా ఈ యొక్క ప్రక్రియ తీసుకురావాలి అని చెప్పేసి నిండు మనసుతోటి కృషి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల గత ఎన్నో దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చి సుమారు 8 దశాబ్దాలు అయితే ఉంది, కానీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ప్రతి రంగంలో కూడా ఉద్యోగ వ్యాపార ఉపాధి విషయంలో కూడా వీరికి వివక్ష కలుగుతా ఉన్నటువంటి విషయం వాస్తవం. కావున ఇది ఇంకా ఉపేక్షించుకుంటూ పోతే ప్రస్తుత తరానికి భవిష్యత్ తరాలకు కూడా ఇది పెద్ద గొడ్డల పెట్టెలుగా పరిణమించి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు మళ్ళా మనము ఉండకుండా ఇక్కడ చైతన్య పరిచే విధంగా బీసీ సంఘాలు ఐక్యతతో ఉండి మరి తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయానికి ప్రతి కార్యక్రమానికి మా యొక్క పూర్తి మద్దతు. ఆ క్రమంలో వ్యక్తిగతంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ తరఫున నా ఒక మనసు పూర్వకంగా మన సాంఘీభావం వ్యక్తం చేస్తా ఉన్నా. ఇంకా ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా అయినా సరే ఈ యొక్క బీసీ నినాదం ముందుకు తీసుకెళ్తే తప్పకుండా మీలో ఒకనిగా పార్టీ కూడా మరి బహిర్గతంగా నిలవాలి అని చెప్పి ఇచ్చినటువంటి సందర్భంలో మీ అందరితోటి ఐక్యంగా ఉండి ముందుకు నడుస్తాం. ఆ క్రమంలో ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, ఎన్ఎస్యుఐ, యూత్, లేబర్ సెల్, సేవాదల్, మహిళా కాంగ్రెస్ శ్రేణులు కులమత ప్రాంతాలకు అతీతంగా పెద్ద మనసు చేసుకొని వచ్చి ఇక్కడ వారు అందిస్తున్నటువంటి సహకారానికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనం ఈ యొక్క పెద్ద జేఏసీ ఏదైతే ఫామ్ అయిందో బీసీ సంఘాల జేఏసీ వారిని నేను పూర్తిగా అభినందిస్తున్నా. వారికి చేదోడు వాదోడుగా ఏ సందర్భంలో అయినా ఉంటామని చెప్పేసి ఈ బీసీ నినాదం బలోపేతం చేసి ఆచరణలకు రావాలని చెప్పేసి మనసా వాచా తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో ఈ బీసీ 42% రిజర్వేషన్ రావాలి, సాధించాలి, మనమందరూ సుఖంగా ఉండాలని చెప్పి మనోభావం వ్యక్తం చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ జై బీసీ, జై బీసీ, జై బీసీ, సాధిద్దాం సాధిద్దాం 42% రిజర్వేషన్ సాధిద్దాం సాధిద్దాం 42% రిజర్వేషన్ సాధిద్దాం సాధిద్దాం బీసీల ఐక్యతను ఈరోజు తెలంగాణ బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని బీసీలంతా ఏకమై బీసీ వర్గాలకు
సపోర్ట్ గా నిలిచినటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలతో ఈరోజు ఈ యొక్క బంద్ సంపూర్ణంగా కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు తీసుకువచ్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రజాభిష్టం మేరకు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని గవర్నర్ కు మరి రాష్ట్రపతికి పంపిస్తే అక్కడ పెండింగ్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో మరి అసెంబ్లీ ఈ రాష్ట్రాల్లో అత్యంత సుప్రీం గా మనం భావించేటువంటి ప్రజాస్వామ్యయుతంగా వచ్చినటువంటి పాలనా వ్యవస్థలో ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి జీవో తీసుకొస్తే దానికి కొందరు కుట్రదారులు ఈ రాష్ట్రంలో బీసీల కాడి ముద్ద ఏదైతే నోటికాడికి వచ్చిన ముద్దను గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరి కేసు ఫైల్ చేసి కొట్లాడితే అక్కడ కూడా కొంత ఇబ్బందికరంగా ఏర్పడిన పరిస్థితులు. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 60% ఉంటే ఈ 60% రిజర్వేషన్ కాకుండా కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి డెడికేషన్ కమిషన్ వేసి ఆ డెడికేషన్ కమిషన్ సిఫారసులను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొస్తే దీనికి వ్యతిరేకంగా కోర్టుకోయినటువంటి దుర్మార్గుల భరతం పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కొందరు దుర్మార్గులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షాన్ని నిలబడ్డాడు. ఈ రోజు అదే వర్గానికి చెందినటువంటి అనేక మంది కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు మహానుభావులు, మేధావులు ఈ రోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు. ఈ సమాజంలో సమానత్వం రావాలి, విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు బీసీలకు కల్పించాలనేటువంటి ఉన్నతమైన లక్ష్యంతో అన్ని వర్గాలు ఈ రోజు మా అన్నదమ్ములైనటువంటి మందకృష్ణ మాదిగ లేకపోతే అద్దంకి దయాకర్ గారు వీళ్ళందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపినరు. ఈ రోజు బంద్ ఫస్ట్ స్టెప్ బీసీ జేఏసీ తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అమలు చేసే వరకు ఈ ఒక ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమం ఏదైతే రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చే వరకు మరి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వడానికి వీల్లేదు, స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి వీల్లేదు, అదే విధంగా ఉద్యోగాలలో కూడా నోటిఫికేషన్లు రావడానికి వీల్లేదు. వీటన్నిటిని కూడా అడ్డుకుంటాం. న్యాయపరమైనటువంటి ధర్మ పోరాటంలో అన్ని వర్గాలు కలిసి వస్తా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీసీ జేఏసీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు అందరూ కూడా సపోర్ట్ తెలిపి నిలబడ్డాయి. ఈ రోజు వచ్చి నాటకమాడి వేషాలేసేటువంటి విధానాలు మానుకోవాలి. రాజకీయ పార్టీలకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే స్టాండ్ మీద నిలబడాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఏదైనా బీసీలకు న్యాయం జరగాలి కాబట్టి ఇది ఏదైతే ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు కూడా ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉండాలి. అన్ని రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి మా బీసీ సోదరులు ఈ రోజు ఏకమైనరు. రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం రావాల్సిందే, బీసీలకు న్యాయం జరగాల్సిందే, వచ్చే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ. యావత్ సబ్బండ వర్గాల బీసీల ఆకాంక్ష ఈ రోజు ప్రపంచానికి మొత్తంకి చాటేలాగా బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. నిన్ననే సిపిఎం ఆధ్వర్యంలో రాజ్ భవన్ ని ముట్టడించింది కూడా మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు బీసీలకి ఇంతకు ముందే శేఖర్ సాగర్ గారు మాట్లాడుతూ బీసీలు ఈ రోజు రాష్ట్రంలో 60%, 70% ఉన్నాయి. అనేక సర్వే రిపోర్ట్ ఇస్తున్నాయి. 70 ఏళ్ల నుంచి స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ల నుంచి బలహీన వర్గాల ఆకాంక్ష ఈ రోజు మేము చట్టసభల్లోకి ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా కావాలని ఒక బలమైన ఆకాంక్ష. కానీ ఈ రోజు దుర్మార్గంగా కేంద్రంలో ఉన్న కొద్దిమంది పెద్దలు కొన్ని వాస్తవాలు ఖచ్చితంగా మాట్లాడాల్సింది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచికో చెడుకో నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి 60% ఉన్న బీసీలకు 42% ఉన్న ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ఎవరు వ్యతిరేకించలేరు. ఏకగ్రీవంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ ఈ రోజు ఆయన చైర్ కింద పెట్టుకొని మూలుగుతున్నాడు. ఎవరు గవర్నర్? కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి గవర్నర్ ఎందుకు ఆమోదించలేదు బిల్లుని? కనీసం రిజెక్ట్ కూడా చేయలేదు. ఏం చేయకుండా ఆయన ఫైల్ రోజు దాచిపెట్టుకున్నాడు. అట్లాగే గతంలో 3% ఉన్న అగ్రవర్ణాలకి 1, 2, 3% కంటే ఎక్కువ లేరు. వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తే ఏ బీసీ నాయకుడు సుప్రీంకోర్టుకి వెళ్ళలే. ఇలాంటి బీసీ నాయకుడు కూడా హర్షించారు తప్ప సుప్రీంకోర్టుకి వెళ్ళలే. మేమందరం కూడా హర్షించినాం. నిజంగా ఆర్థికంగా వెనకబడ్డ ఈ అగ్రవర్ణాల వాళ్ళకి రిజర్వేషన్ పడాలి అందరూ అనుకున్నాం. కానీ వాళ్ళు 3% ఉన్న వాళ్ళకి 10% ఇస్తే ఎవరు నోటు మెరపలేదు. ఈరోజు 60-70% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే కూడా వెంటనే
రోజు హాలిడే ఉన్నా కూడా హౌస్ మోషన్ పెట్టి రోజు హైకోర్టుకి అప్రోచ్ అవుతారు, రోజు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతారు. బీసీలకు వ్యతిరేకంగా ఎంత కుట్ర జరుగుతుంది, ఈ రోజు దేశవ్యాప్తంగా ఎంత కుట్ర జరుగుతుంది. రాజీవ్ గాంధీ ఒక డేర్ స్టెప్ తీసుకున్నాడు. దేశవ్యాప్తంగా పులులు ఎన్నో లెక్కించారు, నక్కలు ఎన్నో లెక్కించారు, కుక్కలు ఎన్నో లెక్కించారు, బీసీలు ఎంతమంది ఉన్నో లెక్కించాల్సిందే అని రాహుల్ గాంధీ రోజు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. సరే, బీసీల జనాభాను వ్యతిరేకించినాను. ఓ రాష్ట్ర ప్రభుత్వము ఇండిపెండెంట్ గా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వస్తే మరి ఆర్డినెన్స్ ఎందుకు ఆమోదించట్లేదు గవర్నర్? కాబట్టి బీసీలందరూ వాస్తవాలు అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ కుట్రలు కుతంత్రాలను అర్థం చేసుకొని పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధం కావాలి. ఈ రోజు బంద్ కేవలం ప్రారంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. బలహీన వర్గాల ఆకాంక్షకి ప్రతిరూపంగా ఈ రోజు బంద్ వచ్చింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర జేఏసీ ఏ పిలిపించినా ఖచ్చితంగా మా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఖచ్చితంగా దాన్ని పాల్గొంటాం, సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. వర్ధిల్లాలి బీసీల ఐక్యత. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.